విన్నావా? ఫస్ట్ నీకే చెప్తున్నా. గుడ్ మార్నింగ్. కోరికలు ఉండి అంగస్తంభన లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే వాళ్ళు ఈవెన్ హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి సెక్షువల్ యాక్టివిటీ లేక మళ్ళీ ఇంటికి వచ్చి ఆ సెక్షువల్ కోరికలు ఉన్నా కానీ అంగస్తంభన ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంది. వాళ్ళకి డైరెక్ట్ మీరు అన్నట్టు వయాగ్రాలు పెట్టడం కన్నా మళ్ళీ కాంప్లికేషన్స్, ఈవెన్ వయాగ్రా ఏం చేస్తుంది, హార్ట్ బీపీని తగ్గించేసి హార్ట్ ని ఇంకా ఇబ్బంది పడుతుంది కదా. అలా కాకుండా వయాగ్రా కాకుండా మన దగ్గర షాక్ వేవ్ థెరపీ అంటే అంగానికి డైరెక్ట్ మసాజింగ్ టెక్నిక్ లాంటి థెరపీస్ ఉన్నాయి. వీటితో అంగంకి స్టిమ్యులేట్ చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని మనం కరెక్ట్ చేయొచ్చు. అంటే మామూలు ఈ టాబ్లెట్ చేసే పని దాని రీప్లేస్ లాగా అనుకోవచ్చా? దీన్ని ఎట్లా అనుకోవచ్చు? అంటే అదేమో మెడిసిన్ సార్, మెడిసిన్ బాడీలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ బ్లడ్ ఫ్లో అనేది జరిగి అంగం స్తంభిస్తుంది. ఇది ఎట్లా మరి పనిచేస్తుంది అంటారు? సో ఇది క్లారిటీ ఏంటంటే ఈ డ్రగ్ ఏం చేస్తుంది, ఉన్న రక్తనాళాన్ని సైజ్ పెంచుతుంది, అంటే డైలేట్ చేస్తుంది. సో వాసో డైలేటర్ కింద పనిచేస్తాయి ఇవి డ్రగ్స్. ఈ షాక్ వేవ్ ఏం చేస్తుందంటే ఉన్న రక్తనాళాన్ని పెంచుతుంది. సో నియోవాస్కులరైజేషన్ చేస్తుంది. సో దీనికి తేడా ఏంటంటే ఇది డ్రగ్ ఉన్నంత వరకు అంగం ఫ్లో అంటే సైజ్ కూడా ఇంక్రీజ్ అయినట్టు మనకు బ్లడ్ సప్లై పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఇది యాక్చువల్గా ఏం చేస్తుందంటే న్యాచురల్ గానే బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఇది డిపెండెన్సీ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కలుగు చేయొచ్చు. బట్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఫ్యూచర్ లో ఇబ్బందులు కానీ ఉండవు. ఒకసారి అయిపోయిందంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయిందంటే ఆబ్వియస్ గా అంగానికి బ్లడ్ సప్లై ఇంక్రీజ్. ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? ఇప్పుడు డ్రగ్ తీసుకున్నాం అనుకోండి, దాని ఇంపాక్ట్ వచ్చేసి ఏదో మరుసటి రోజు వరకు ఉంటుంది అనుకోండి, 2 రోజుల వరకు ఉంటుంది. దీనికి ప్లీజ్. యాక్చువల్లీ డ్రగ్ ఏంటంటే యూజువల్లీ 1 hour to 4 hours మాక్సిమం, డిపెండ్స్ ఆన్ మెడికేషన్ ఇంపాక్ట్ క్వాలిటీని బట్టి అంతసేపే ఉంటుంది. తర్వాత మామూలు నార్మలైజ్ అయిపోతుంది. మరి ఇది సార్ ఈ షాక్ వేవ్ థెరపీ నేను అన్నట్టు ఈ రక్తనాళాలని ఇంక్రీజ్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ ఉంటుంది. ఓకే, మనకు డిజైర్ ని బట్టి కోరికని బట్టి అంగానికి రక్త ప్రసరణ ఇంక్రీజ్ అయినప్పుడల్లా బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో నార్మల్ గా ఎట్లా ఉంటుందో నార్మల్ పర్సన్ కి అదే విధంగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఏమన్నా అంటే ఏజ్ ఏమన్నా ఉంటుందా సార్? అంటే ఈ ఏజ్ వాళ్ళే చేయించుకోవాలి, ఏజ్ వాళ్ళు చేయించుకోకూడదు అనేది. సో ఏజ్ రెగ్యులారిటీస్ ఈ షాక్ వేవ్ థెరపీలో పెట్టలేదు. బట్ సెకండరీ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత అంటే 18 to 20 years పైన ఇది ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. షాక్ వేవ్ ఆ పేరులోనే కొంచెం భయం కనపడతా ఉంది. షాక్ అనేది అంటే షాక్ ఇస్తారా అండి అక్కడ? యా, యాక్చువల్లీ షాక్ వేవ్ థెరపీ అంటాం కదా, దీన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఓకే, షాక్ వేవ్ థెరపీ లో ఉంది కాబట్టి ఈ షాక్ అంటే నన్ను కూడా అడుగుతుంటారు, షాక్ అంటే ఏమన్నా ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారా అని. ఇది ఎటువంటి ఎలక్ట్రిక్ షాక్ కాదండి. దీంట్లో ఏసీ కరెంటు, డీసీ కరెంటు అంగానికి డైరెక్ట్ గా ఇవ్వటం కాదు. ఇది న్యూమాటిక్ అంటే సౌండ్ వేవ్స్ థెరపీ ద్వారా మనం అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేస్తాం. ఒక ప్రోబ్ ఉంటుంది. ప్రోబ్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. దీంట్లో సౌండ్ వేవ్స్ క్రియేట్ చేసి అంగానికి, ఇది అంగం అనుకోండి, దీనికి షాక్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కైండ్ ఆఫ్ మసాజింగ్ టెక్నిక్ లాగా ఉంటుంది. దాంతో ఏంటి అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై, అదే న్యూవాస్కులరైజేషన్ ద్వారా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? అంటే ఒకవేళ ఇది ఎక్కువ దాని మీద ప్రెషర్ పెట్టినా గానీ అట్లా ఏమైనా పూర్తిగా మళ్ళీ ఎర్లీ ఎజాక్యులేషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం కానీ, అంగం పూర్తిగా స్తంభించకపోవడం కానీ ఇట్లాంటి అపోహలు ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా? సో యాక్చువల్లీ షాక్ వేవ్ థెరపీ ద్వారా నిల్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. బేసికలీ ఇది బెస్ట్ ఎందుకు అంటాము అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి నిల్. అంటే ఇప్పుడు మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్షన్స్ కి మనం మెడికేషన్ పెట్టటము, పీ షాట్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి, అలా ఇవ్వటము, పెనిల్ ఇంప్లాంట్స్ పెట్టటము, వాటి ద్వారా కొద్ది గొప్ప మనకు సైడ్ ఎఫెక్ట్స్, డిస్కంఫర్ట్లు ఉంటాయి. కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా నిల్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది కొత్తగా వింటా ఉన్నాం సార్. అంటే ఈ టాబ్లెట్స్ వరకు, తర్వాత పినైల్ ఇంప్లాంటేషన్ వరకు మాత్రమే తెలిసి ఉంటది. సో దీనికి ఎందుకు రావాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవని మీరు అంటా ఉన్నారు. సో కానీ ఈ షాక్ వేవ్ వస్తేనే బెస్ట్ అని చెప్పేసి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సో ఒకటి ఏంటి అంటే ఇది ఈజీ ప్రొసీజరు ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ నిల్
అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది క్లియర్గా సైంటిఫిక్ థియరీ ప్రకారము అంగంలో రక్త ప్రసరణ పెంచడం. ఓకే. బేసికలీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది? ఫిజికల్ థింగ్స్ వల్ల, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తుంది. కానీ బేసిక్ ఫామ్ ఏంటి అంటే బ్లడ్ సప్లై తగ్గడం. ఆ బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ కాబట్టి ఇది 100% సేఫ్, ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో ఇవాళ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. ఇది ప్రవళిక గారు అడిగారు. హాయ్ మ్యామ్, నాకు 5 days నుండి బాగా యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంది అండ్ అర్జెన్సీ ఆఫ్ యూరిన్ ఈజ్ దేర్, ప్లీజ్ గివ్ సజెషన్ మ్యామ్. ఓకే, సో ప్రవళిక గారు మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఏంటంటే మీకు సివియర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. సో మీరు ఏంటంటే డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాల్సిందే, సో దట్ యూరిన్లో ఎంత ఇన్ఫెక్షన్ ఉందనేది చెక్ చేసి దాన్ని బట్టి సూటబుల్ యాంటీబయాటిక్స్ అనేది ఇస్తారమ్మా. అండ్ సరే, ఇప్పుడు మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాము, తగ్గిపోతుంది. కాకపోతే మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు కూడా లిక్విడ్స్, వాటర్ బాగా తీసుకోవాలి, యూరిన్ ఫ్రీక్వెంట్గా ఖాళీ చేస్తూ ఉండండి. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే డెఫినెట్గా దెర్ ఈజ్ యూరినరీ ఇన్ఫెక్షన్. కాకపోతే మనకి ఏ యాంటీబయాటిక్ సూట్ అవుతుంది అనేది మీకు యూరిన్ టెస్ట్ చేశాక చెప్పగలుగుతారు. సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అండ్ దెన్ మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా క్వైరీస్ ఉంటే మాత్రం మన కమెంట్ బాక్స్లో పెట్టండి. విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.